హాయ్ గాయ్స్, టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. 11th May 2020 కరెంట్ అఫైర్స్ అండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా నా ఛానల్ యొక్క పక్కనే బెల్ బటన్ ఉంటుంది, బెల్ బటన్ కూడా టైప్ చేసుకోండి. ఫస్ట్ వన్ చూడండి. అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆన్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్? మన ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియా యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ అనేవిలో ఎన్నో ర్యాంకులో ఉంది. ఎన్నో ర్యాంక్ అంటే సెకండ్ ర్యాంక్. ఓకేనా. టాప్ ర్యాంక్లో ఏది ఉందంటే చైనా ఉంది. టాప్ ర్యాంక్లో ఉంది చైనా అండి, ఫాలోడ్ బై ఇండియా అండ్ USA అండి. తర్వాత ర్యాంక్లో ఏంటంటే సెకండ్ ర్యాంక్లో మన ఇండియా ఉంది, అండ్ దెన్ థర్డ్ ర్యాంక్లో USA ఉందండి. చూడండి, ఓకేనా. ఫస్ట్ ర్యాంక్ ఏదండి చైనా, సెకండ్ ర్యాంక్ ఇండియా, థర్డ్ ర్యాంక్ ఎవరు? USA. ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారు? IAMAI ఇచ్చిందండి. IAMAI ఇచ్చింది. ఓకే guys, దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్. ఇండియా హ్యాస్ 504 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్, అవుట్ ఆఫ్ విచ్ అబౌట్ 14% ఆర్ ఇన్ ద ఏజ్ బ్రేక్డ్ ఆఫ్ 5 to 11 years, అకార్డింగ్ టు ఏ న్యూ రిపోర్ట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. IAMAI ప్రకారం మనం ఎవరైతే యూజ్ చేస్తున్నారంటే మన ఇండియాలో 504 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారండి మన ఇండియాలో. అలాగే ఇక్కడ చూసేసరికి 5 to 11 years వాళ్ళు మొత్తం 504 million అనేవి 100% తీసుకుంటే అందులో 14% పీపుల్స్ అనేవి 5 to 11 years వాళ్ళు ఉన్నారండి. ఓకేనా. యాజ్ ఆఫ్ November 2019, 433 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఇన్ ద ఇండియా అండ్ 71 million ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ బ్రేక్డ్ ఆఫ్ 5 to 11 years who access the internet on device of family members, అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్ డిజిటల్ ఇన్ ఇండియా. చూడండి, డిజిటల్ ఇన్ ఇండియా అని టైటిల్ వచ్చింది. మన 2019 నవంబర్ నాటికి 433 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారండి. ఓకేనా. అందులో 71 million పీపుల్స్ అనేవాళ్ళు ఓన్లీ 5 to 11 years వాళ్ళు మాత్రం ఉన్నారు. అంటే అందువలన దీని వలన మనకి డిజిటల్ ఇండియా అని వచ్చిందండి. రీసెంట్లీగా మన ఎంతమంది యూజర్స్ ఉన్నారండి? 504 million యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అందులో 14% అనేది 5 to 11 years వాళ్ళు మాత్రమే ఉన్నారు. And then second one చూడండి. రీసెంట్లీ ICMR హ్యాస్ టైటిల్డ్ విత్ ఇండియా పోస్ట్ ఫర్ డెలివరీ ఆఫ్ కరోనా వైరస్ COVID-19 టెస్టింగ్ కిట్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. హూ ఈజ్ ద ప్రజెంట్ డైరెక్టర్ ఆఫ్ ICMR ఏం చేసింది అంటే ఇండియన్ పోస్ట్ ఉంది కదా, ఇండియా పోస్ట్ డెలివరీ ద్వారా COVID-19 టెస్టింగ్ కిట్స్ని ఆల్ ఓవర్ మన కంట్రీ మొత్తానికి సప్లై చేస్తుందండి. ప్రజెంట్ ICMR యొక్క డైరెక్టర్ ఎవరంటే డాక్టర్ బలరామ్ భార్గవ అండి. ఓకేనా గైస్. అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి. రీసెంట్లీ డిఫెన్స్ మినిస్టర్ సైన్స్ MOU విత్ టాటా పవర్ టు మోడర్నైజ్ ద 37 ఎయిర్ ఫీల్డ్స్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టాటా పవర్ SGD? టాటా పవర్స్లో ఉంది కదండి, దానికి MOU చేశారండి. ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్ 37 ఎయిర్ ఫీల్డ్స్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి మొబిలైజ్ చేయడం కోసం దీన్ని సైన్ చేశారండి. దీని యొక్క ప్రెసిడెంట్ టాటా పవర్ SCD ప్రెసిడెంట్ ఎవరు అంటే నటరాజన్ చంద్రశేఖరన్. ఓకే. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి. రీసెంట్లీ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TRIFED ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ AOL has signed MOU for promoting tribal entrepreneurs. Who is the present Minister of Tribal Affairs? Present Tribal Affairs యొక్క మినిస్టర్ ఎవరంటే అర్జున్ ముండా అండి. TRIFED అండ్ AOL కలిసి మన ట్రైబల్ అనేది ప్రమోట్ చేయడం కోసం ఒక MOU మీద సైన్ చేసుకుందండి. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి. రీసెంట్లీ ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
Investment Bank AIIB has approved loan for $500 million for Indian as COVID-19 emergency fund. Who is the president of AIIB కి AIIB యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే జిన్ లిక్విన్ అండి. ఓకేనా, మన ఏఐఐబి ఉంది కదా, అది అనేది $500 million ఇండియాకి ఎమర్జెన్సీ ఫండ్ కింద లోన్ ఇచ్చిందండి. ఓకేనా, లోన్ ఇచ్చింది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే జిన్ లిక్విన్ అండి, జిన్ లిక్విన్. And then sixth one చూడండి, రీసెంట్లీ డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ 80 kilometers రోడ్ లింక్ కనెక్టింగ్ లిప్యులేక్ చైనా బోర్డర్ పాస్ విత్ దారున్చలా. లిక్విక్ పాస్ ఈజ్ రూట్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ట్రిబెట్ ఇన్ విచ్ స్టేట్? చూడండి, మన ఇండియాకి చైనాకి ఒక రోడ్ లింక్ అనేది, అంటే కనెక్టింగ్ కోసం ఒక రోడ్ లింక్ని వెయ్యాలి అని చెప్పి ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రంజిత్ సింగ్ ఎంఓయూ మీద సైన్ చేశారండి. అది ఎన్ని కిలోమీటర్ రోడ్ అంటే 80 kilometer రోడ్ అండి. ఓకేనా, ప్రజెంట్ అనేది అది ఏ స్టేట్లో ఉంది, ఈ యొక్క ట్రిబ్యునల్ అని ఏ స్టేట్లో ఉందని అడిగారండి. ఏ స్టేట్లో ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉందండి, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకేనా, ఈ రోడ్డు కనెక్టింగ్ చూడండి, లిప్యులేక్ అనేది మన ఉత్తరాఖండ్లో ఉంది, అలాగే దరున్చలా. And then second seventh one చూడండి, విచ్ కంట్రీ ఇండియా సైన్డ్ ఏ అగ్రిమెంట్ ఫర్ కుకింగ్ కోల్ అండి. కుకింగ్ కోల్ అనేది ఏ కంట్రీతో మన ఇండియా సైన్ చేసుకుంది? ఏ కంట్రీతో అంటే రష్యా కంట్రీతో సైన్ చేసుకుందండి. ఏ కంట్రీ అండి? రష్యాతో సైన్ చేసుకుందండి. మన అగ్రిమెంట్ చేసుకుంది రష్యా అని ఇండియా. ఓకే గైస్, అండ్ దెన్ ఎయిత్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ప్రవాసీ రస్తా మిత్ర యాప్ టు కనెక్ట్ మైగ్రెంట్స్ విత్ స్కీమ్స్ అండ్ జాబ్స్. మైగ్రెంట్స్కి స్కీమ్స్ అండ్ జాబ్స్ కోసం మన ఏ రాష్ట్రం ఒక యాప్ని లాంచ్ చేసింది? ఏ యాప్ అంటే ప్రవాసీ రత్ మిత్ర. అది ఏ రాష్ట్రం లాంచ్ చేసింది అంటే ఉత్తరప్రదేశ్ అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లాంచ్ చేసింది. ఓకే guys, and then ninth one చూడండి, నేషనల్ సెలబ్రేట్స్ ద 418th birth anniversary of Maharana Pratap on 9th May, born on 9th May 1540. This day is observed as Maharana Pratap Jayanti every year. Maharana Pratap Jayanti అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటామండి. ఇతను ఏ రోజున జన్మించారు అంటే 9th May 1540లో జన్మించారు. ఇతను మహారత్న ప్రతాప్ ప్రజెంట్ ఎన్నో సంవత్సరం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే 418th యానివర్సరీ అండి. ఓకేనా, అండ్ దెన్ 10th వన్ చూడండి, ద ఫౌండర్ ఆఫ్ కొడవ ఫ్యామిలీ హాకీ టోర్నమెంట్ పందంత కుట్టప్ప పాస్డేవే. కొడవ ఫ్యామిలీ హాకీ టోర్నమెంట్ని ఎవరు ఫౌండ్ చేశారో అతను చనిపోయారండి. అతను ఎవరంటే పందంత కుత్తప్ప అండి, పందంత కుత్తప్ప ఇతని పేరు. ఓకే guys, and then చూడండి and then కంటిన్యూ అండి, ఫౌండర్ ఆఫ్ కండవ ఫ్యామిలీ ఓకే అండి టోర్నమెంట్ పందంత కుత్తప్ప పాస్డేవే, ఇతను చనిపోయారు. కుత్తప్ప కన్సీవ్డ్ ద ఐడియా ఆఫ్ కడవ ఫ్యామిలీ హాకీ ఫెస్టివల్ ఇన్ 1997 అండి. ఇది 1997 నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ఈ ఫ్యామిలీ అండి. కొడవ ఫ్యామిలీ టోర్నమెంట్ హ్యాస్ నో జెండర్ బార్ ఫర్ పార్టిసిపేటింగ్ టీమ్ అండ్ ఉమెన్ టూ కుడ్ ఎంటర్ ఇన్ ద సేమ్ టీమ్ యాజ్ ద స్పోర్ట్స్ అండ్ దీస్ స్పోర్ట్స్ అండి. ఈ కొడవ ఫ్యామిలీ యొక్క టోర్నమెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే దీని యొక్క జెండర్తో సంబంధం ఉండదండి. ఎవరైనా మనం పార్టిసిపేట్ చేయొచ్చు, ఉమెన్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు దీంట్లో. ఓకేనా, ఈ స్పోర్ట్స్ అనేది చాలా ప్రత్యేకమైన స్పోర్ట్స్ అండి. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే పందంతా కుట్టప్ప స్టార్ట్ చేశారు. వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే కొడవ ఫ్యామిలీ అండి. వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1997 నుంచి ఈ గేమ్ని స్టార్ట్ చేశారు. ఓకే గైస్, అండ్ దెన్ 11th వన్ చూడండి, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ passed ordinance to suspend most of labor laws for 3 years. 3 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది దేన్ని అంటే ఇండియన్ స్టేట్ హ్యాస్ ఆర్డినెన్స్ని లేబర్ లాస్ని
క్యాన్సిల్ చేసిందండి. అది ఏ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఏ స్టేట్ అండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం క్యాన్సిల్ చేసింది ఆర్డినెన్స్. అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ డిసైడెడ్ టు బ్యాన్ పాన్ మసాలా ఫర్ 1 year. ఒక సంవత్సరం పాటు ఏ రాష్ట్రం పాన్ మసాలాని బ్యాన్ చేసింది? ఏ రాష్ట్రం బ్యాన్ చేసిందంటే ఒక సంవత్సరం పాటు జార్ఖండ్ రాష్ట్రం అండి. జార్ఖండ్ రాష్ట్రం పాన్ మసాలాని 1 year పాటు బ్యాన్ చేసిందండి, అని బ్యాన్ చేస్తామని డిసైడెడ్ అయ్యిందండి. ఓకే. Hey guys, today information చూడండి, who has been appointed as the India next ambassador of India to UN. యునైటెడ్ నేషన్స్కి మన ఇండియా నుంచి ఎవరు ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యారు? ఎవరంటే టిఎస్ తిరుమూర్తి, స్పోకర్ పర్సన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి స్పోకర్ పర్సన్ ఎవరంటే అనురాగ్ శ్రీవాస్తవ. అకార్డింగ్ టు ద రిపోర్ట్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ఎంజీఎన్ఆర్. ఎంజీఎన్ఆర్ వర్కర్స్లో ఎవరు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఇచ్చిన డెవలప్మెంట్ ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఎవరు టాప్లో ఉన్నారంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం టాప్లో ఉందండి. అండ్ దెన్ ఫోర్త్ వన్ చూడండి, రీసెంట్లీ ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ హ్యాస్ సెలెక్టెడ్ ఫర్ నిక్కీ అషప్ ప్రైజ్ 2020 ద కేటగిరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2020 గాను సైన్స్ అండ్ టెక్నాలజీలో మన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఒక ప్రైజ్ని గెలుచుకున్నారు, నిక్కీ ప్రాసియన్ ప్రైజ్ అనేది. ఎవరంటే అతను టీ ప్రదీప్, విచ్ ఇండియన్ హ్యాస్ బీన్ ఫ్యూచర్డ్ అమాంగ్ ద టాప్ 20 ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఆఫ్ ద మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 2020లో మన ఇండియా నుంచి టాప్ 20లో ఎవరు సెలెక్ట్ అయ్యారు ఇన్స్పిరేషనల్ లీడర్గా? ఎవరంటే ఈ కిరణ్ మజ్మదూర్ షా అండి. ఓకేనా, నేను ఇలా ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఒక కాన్సన్ట్రేషన్గా ఉంటుందని చెప్పి ఇస్తున్నాను ఈ బిట్స్. సో ప్లీజ్ కొంచెం చెక్ చేసుకోండి, నీట్గా చదువుకోండి. Thank you for watching my channel and subscribe please. Don't forget.